మట్ల ఆదివారం వేడుకలను తెనాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. పలు చర్చలకు చెందిన చిన్నారులు ఈత మట్టలను పూలతో అందంగా అలంకరించి హోసన్నా జయము జయము అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. బోస్ రోడ్లోని టౌన్ చర్చ్ ఆధ్వర్యంలో చిన్నారులు క్రీస్తు గీతాలను ఆలపిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా టౌన్ చర్చ్ పాస్టర్ దేవరపల్లి యేసురత్నం మాట్లాడుతూ, యేసుక్రీస్తు ఆనాడు యెరూషలేము వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ను గాడిదపై ఎక్కించి రోడ్డుపై వస్త్రాలు కొమ్మలను పరుస్తూ యూదుల రాజా జయము జయము అంటూ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించారని తెలిపారు. దీన్నే మట్ల ఆదివారంగా క్రైస్తవులు జరుపుకుంటారని చెప్పారు. గాంధీ చౌక్ వరకు చిన్నారులు నినాదాలు చేసుకుంటూ ప్రదర్శన నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సండే స్కూల్ నిర్వాహకులు పి విక్టోరియా సంఘ పెద్దలు పాల్గొన్నారు. తెనాలి పట్టణ ప్రజలకు మనం చేస్తున్నాం. ఈ దినము యేసుక్రీస్తు వారు జయోత్సాహంతో యెరూషలేము వీధి గుండా వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది ఇదేంది ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఒక రాజు గుర్రం మీద వస్తాడు, స్వారీ చేస్తూ వస్తాడు, కానీ యేసుక్రీస్తు వారు గాడిద మీద ఊరేగించడం అనేది మనం చూస్తున్నాం. ఆ దినాల్లో బట్టలు పరుచుకుంటూ కొమ్మలు పరుచుకుంటూ యేసయ్యను స్వాగతం చేయటం అనేది మనం చూస్తున్నాం. ఈ దినాన కూడా మా చిన్నారులు సెంటనరీ టౌన్ చర్చి చిన్నారులు మరి బయలుదేరి మరి గాంధీ చౌక్ నుంచి వస్తూ ఉన్నారు. మరి దేవుని నామాన్ని మహింపరుస్తూ దేవుని నామాన్ని కీర్తిస్తున్న ఈ యొక్క చిన్న బిడ్డలను ఆశ్రయించి మరి సంఘాన్ని బలపరచాలని ఈ కార్యక్రమంలో మరి పాల్గొంటున్న మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు మరి శ్రీమతి పెనుమాల విక్టోరియా జగన్మోహన్ గారు బట్టి తర్వాత ట్యూన్ బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నా. టీచర్స్ చాలా కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అంతా కూడా జయకరంగా జరగాలని మరి సంఘ కాపురిని కోరుకుంటూ